ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సేల్స్. సాయి సర్వస్వం, సాయి మాన్సి టీవీ లైవ్, సాయి విశ్వచైతన్య ఫేస్బుక్ ఛానల్, యూట్యూబ్ ఛానల్స్, అలాగే ఫేస్బుక్ సాయి మాన్సి టీవీ లైవ్ మనం ప్రారంభించుకున్నాం. ఇప్పటికే టెస్ట్ రన్ జరుగుతున్నాయి, ఇంకా ఎపిసోడ్స్ రకరకాల. అందులో సాయి మాన్సి, మీరు సాయి మాన్సి టీవీ లైవ్ అనేది ఇంకొక ఛానల్ అండి. సాయి సర్వస్వం అనేది ఒకటి. మాన్సి MANSI స్పేస్ టీవీ అని కొట్టినా మీకు వస్తుంది. యూట్యూబ్లో సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. అలాగే మీకు సౌలభ్యంగా ఉండటం కోసం అని చెప్పి మేము సాయి సర్వస్వంలోనే కొన్ని థంబ్నెయిల్స్ లాగా పెడుతున్నాం. దాని మీద మీరు క్లిక్ చేసినా కూడా ఆ ఛానల్లోకి వెళ్ళిపోతారు. అందులో కూడా అద్భుతమైన కార్యక్రమాలు తొందరలో మనం శ్రీకారం చుట్టబోతూ ఉన్నాం. సాయి ప్రశ్న మంజరి ఆవో సాయి అనే అద్భుతమైనటువంటి ఒక క్విజ్ కాంపిటీషన్ ని తొందరలో కండక్ట్ చేయబోతున్నాం. అవన్నీ వేరే వీడియోలో మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. థంబ్నెయిల్ మీరు చూశారు, నువ్వు నా బిడ్డవైతే నా మాట తప్పక వింటావు. సునీల్ అనేటువంటి ఒక భక్తుడి యొక్క కథ ఇది. నిజంగా ఒక అద్భుతం. సునీల్ బీటెక్ ఇంజనీరింగ్ లోనే బాబా భక్తుడు అయ్యాడు. ఆ తర్వాత బీటెక్ కంప్లీట్ అయిపోవటం, MBA చేయటం అన్ని బాగానే ఉన్నాయి. అతను ఎక్కడికి వెళ్ళినా ఉద్యోగాలు సరిగ్గా దొరకట్లేదు. ఉద్యోగాలు ఎక్కడ ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవటంలా. ఆ టైంలో అనుకోకుండా స్టాక్ మార్కెట్లో ఇతను ఎంటర్ అవటం, షేర్ మార్కెట్లోకి. విచిత్రంగా షేర్ మార్కెట్ కలిసి రావటం బాగుంది. మంత్లీ బయట ఉద్యోగస్తుడు ఎంత సంపాదించుకుంటున్నాడు, అతను అంత సంపాదించుకుంటున్నాడు. 25,000 ఒక నెల, 50,000, 70,000, లక్ష, లక్షన్నర, ఆ ఫ్లక్చువేషన్. 3 ఏళ్ళ పాటు చేశాడు. చాలా డబ్బులు పోగు చేసుకోవటం. అతను చక్కగా బ్రహ్మాండంగా ముందుకు సాగిపోతుంది అతని వ్యాపారం. బాబా భక్తుడు. ప్రతి గురువారం వస్తే బాబా గుడికి వెళ్తూ ఉంటాడు. గురువారం వస్తే వెళ్తూ ఉంటాడు. కానీ నేను చెప్పేది ప్రతి ఒక్కరికి వినండి. గురువారం భక్తులుగా ఉండకండి, గురు భక్తులుగా ఉండండి. గురువారమే బాబా గుడికి వెళ్ళాలి అనేది పెట్టుకోద్దు. మనం గురువారం వెళ్తాం, కానీ ప్రతిరోజు బాబా మందిరానికి వెళ్ళే పరిస్థితులను కల్పించుకోవాలి. ప్రతిరోజు బాబాను దర్శించుకునే యోగాన్ని మనం కూడా పొందాలి, అదృష్టాన్ని మనం కూడా పొందాలి. సునీల్కి ఈ మాట బాగా నచ్చింది. గురువారం భక్తులుగా ఉండకండి, గురు భక్తులుగా ఉండండి. అప్పటి నుంచి రోజు వెళ్ళటం ప్రారంభించాడట. నా దగ్గరకు వచ్చి చెప్పిన అనుభవం ఇది. రోజు బాబా దగ్గరికి వెళ్ళటం. కాలం గడుస్తూ ఉంది. ఒక విచిత్రమైనటువంటి సంఘటన జరిగింది సునీల్కి. మొదటి సంఘటన, ఫలానా చోట ఒక అమ్మాయిని బాబా చూపించాడట. విచిత్రం. ఆ ఊరు పేరు చూశాడు అతను, అమ్మాయిని చూశాడు. ఆ ఊళ్ళోనే నీకు తగ్గ సంబంధం ఉందిరా, అమ్మాయిని చేసుకో అని చెప్పాడు బాబా. ఫస్ట్ కళ. ఇతనికి నమ్మశక్యం కాల. పొద్దునే లేచాడు. ఆ ఊరు గుర్తుంది. గూగుల్ మ్యాప్స్కి వెళ్ళి ఊరు కొడితే ఆ ఊరు ఎక్కడని అర్థమైంది. ఎక్కడో. ఎలా వెళ్ళాలి ఆ ఊరికి? నేను పోయి ఈ అమ్మాయిని వెతకటం ఏంటి? ఊరైతే ఉంది. ఇది బాబా నిజంగా చెప్పాడా లేదా అనుకుంటున్న సమయంలో ఒక వారం రోజులు అయిన తర్వాత విచిత్రమైన సంఘటన జరిగింది. ఇతనికి ఒక సంబంధం వచ్చింది. వాళ్ళ మదర్ ఆ ఫోటో అది చూపించి, చూడరా రే సునీల్, ఈ పిల్ల నచ్చిందో లేదు. ఇతనికి సంశయంగా ఉంది. బాబా చెప్పాడు కదా ఆ సంబంధం చేసుకోమని, ఏమైనా ఎట్లా చేసుకుంటా అని. అట్లాగే అయిష్టంతో అమ్మాయిని చూడగానే ఒక్క నిమిషం షాక్ తిన్నాడు. కలలో చూసిన అమ్మాయి పోలికల్లాగా ఉన్నాయి. వెంటనే గబగబా చూస్తే ఆ ఊరు పేరే ఉంది. వెంటనే అర్థమైంది బాబా పంపించాడు. నిజంగా చాలా ఆనందపడ్డాడు. కళ నిజమైంది. సంతోషపడ్డాడు. వివాహం చేసుకున్నాడు. కాలం గడుస్తూ ఉంది. బిజినెస్ ఇంకా విపరీతంగా వృద్ధి చెందింది. ఒకరోజు బాబా అకస్మాత్తుగా కల్లో కనపడి, రే సునీల్, ఈ వ్యాపారాన్ని తొందరగా మూసేయి అన్నాడు బాబా. పొద్దునే లేచాడు. ఇతనికి వణుకు పుట్టింది. బ్రహ్మాండంగా నడుస్తున్న వ్యాపారాన్ని మూసేయమంటాడేంటి సాయిబాబా? ఈ కళ నిజమా అబద్ధమా? నిజమే. అబద్ధమైతే మరి కళ అంతకుముందు వచ్చిన కళ నిజమైందిగా. ఏ సంబంధం ఎక్కడి నుంచి వచ్చిందో మరి ఇది కూడా నిజమా కాదా? కానీ ఇతనికి అనిపించింది. చూడండి, మనిషిలో ఒక రకమైన స్వార్థము, మోహం వచ్చినప్పుడు ఓవర్లుక్ చేస్తాం బాబా మాటలను కూడా. ఇతనికి బిజినెస్ మీద ప్రేమ, ఆసక్తి, అట్లాంటి దాన్ని వదలమంటాడేంటి బాబా అని చెప్పి ఇతను అలక్ష్యం చేశాడు. మరల వారం తర్వాత బాబా కల్లో కనబడి ఏం చెప్పాడు చూడండి. రే, నువ్వు నా బిడ్డవైతే నా మాట తప్పకుండా వింటావు. ఆ కళకి ఇతనికి షాక్ తిని అనిపించింది, ఎందుకు ఇంత బలంగా చెప్తున్నాడని క్లోజ్ చేశాడు. వారం రోజులు అయిపోయింది.
10 రోజులు ఏం చేయాలో అర్థం కావట్లా. 15 రోజులు అయిపోయింది. పక్కన మిగతా వాళ్ళందరూ నవ్వుతున్నారు. ఏంట్రా ఎంత సడన్ గా ఏమన్నా అయింది, పిచ్చా విర్రా నీకు ఏమన్నా, బాబా అలా చెప్పడం ఏమిట్రా, బాబా నీకు కనపడటం ఏంట్రా, చూడండి ఎగతాలు ఎట్లా చేస్తారు. కానీ కరెక్ట్గా 18వ రోజు విచిత్రమైన పరిస్థితి వచ్చి తన తోటి స్నేహితులు ఎవరెవరైతే వీళ్ళందరూ కలిసి గ్రూపుగా షేర్స్ కొన్ని ఉన్నారో, బల్క్లో భారీగా ఇన్వెస్ట్మెంట్స్ చేశారో, ఇతను ముందే ఆ షేర్స్ అన్ని అమ్మేసరిగా క్లోజ్ అయిపోయింది. పతనం అయిపోయినాయి భయంకరంగా ఆ షేర్స్ అని. అతి భయంకరంగా నష్టపోయారు వాళ్ళందరూ. ఘోరంగా వాళ్ళ పరిస్థితులు అయిపోయింది. అప్పుడు అర్థమైంది సునీల్కి, ముందే బాబా హెచ్చరించి నాతో ఈ వ్యాపారాన్ని మూయించేశాడు. ఆనందపడిపోయాడు. ఆ తర్వాత ఊహించకుండా నెల తిరగకుండానే కొత్త వ్యాపారం అవకాశం రావటం, అందులో క్రమేపీ అతను పుంజుకొని ముందుకు వెళ్ళటం, ఈరోజు కూడా ప్రశాంతంగా జీవితం గడుపుతూ ఉన్నాడు. అంటే ఆయన మాట వింటే తప్పకుండా మనం మంచి స్థితిలో ఉంటాం. సాయిని నమ్మిన వాడు ఎన్నటికీ చెడిపోడు, ఇది ముమ్మాటికి సత్యం. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం, సాయి మానసి టీవీ, సాయి విశ్వచైతన్య స్వామిజీ ఫేస్బుక్ ప్రొఫైల్. సర్వేజన సుఖినో భవంతు. సర్వం శ్రీ సాయినాథ అర్పణమస్తు. జై సాయినాథ్. ఆకలితో ఉన్నవాడికి పట్టడన్నం పెడితే నాకు చెందుతుంది అని సాయి మనందరికీ సాయి సచ్చరిత్ర ద్వారా తెలియచెప్పడం అనేది జరిగింది. కాబట్టి పట్టడన్నం అనేది కాదు, కడుపు నిండా ఆకలితో ఉన్న వారికి భోజనం పెట్టే కార్యక్రమమే శ్రీ సాయి భోజన్. కాబట్టి మీరు కూడా ఈ అద్భుతమైన మహాయజ్ఞంలో పాలు పంచుకొని సాయి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతూ ఉన్నాను. వివరాలకు కింద కనిపిస్తున్న ఫోన్ నెంబర్స్ కి ఫోన్ చేయండి. చూస్తూనే ఉండండి శ్రీ సాయి సర్వస్వం యూట్యూబ్ ఛానల్. ఈ కార్యక్రమాన్ని మీకు భక్తితో సమర్పిస్తున్న వారు కాంచీపురం వరమహాలక్ష్మి సిల్క్స్.